నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా తణుకు బ్యాంక్ కాలనీ నందుగల పురుషుల శాఖ గ్రంథాలయం నందు గ్రంథాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు బావిలాల సరళాదేవి అధ్యక్షతన మాతృభాషా దినోత్సవం గ్రంథాలయం బోర్డు మెంబర్స్ స్టూడెంట్స్ తోటి జరుపుకోవటం జరిగింది. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ మాతృభాష గౌరవాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించడానికి కృషి చేయాలని, మన భాషను ప్రేమిస్తూ పరభాషను గౌరవించాలని, మన భాష తల్లిపాల వంటిదని, పరభాష పోతపాల వంటిదని, 6,600 భాషలు మన దేశంలో ఉన్నప్పటికీ ఎవరి భాషను వారు గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో యునైటెడ్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు. ముందుగా బోర్డు మెంబర్ బెజవాడ సూరిబాబు అందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని నడిపించారు. గ్రంథాలయం అభివృద్ధి కమిటీ మెంబర్స్ అయిన చీకటి శ్రీనివాస్, సప్పరాజు, ఎం జ్యోతి, లైబ్రరీ కృష్ణమూర్తి, చదువరులు, స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చిన్నారుల వేమన పద్యాలు పాడగా బోర్డు మెంబర్స్ అంతా మా తెలుగు తల్లి పాటను ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. లైబ్రరీ మాస్టర్ గారైన కృష్ణారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన పాఠకులు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మాతృభాషా దినోత్సవం అంటే మీ అందరికీ తెలుస్తున్నారు. 1952లో మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో మనకి పిలుపునివ్వడం జరిగింది. అనేక రకాల దేశాల్లో అనేక రకాల భాషలతో ఇమిడి ఉన్న సందర్భంగా మాతృభాషా దినోత్సవం గురించి బెంగాల్ వాళ్ళు మనది 2వ భాషగా ప్రకటించాలని మన దేశాన్ని కోరడం జరిగింది. మన దేశంలో, మన భారతదేశంలో 2వ భాషగా వారి భాషను పెట్టాలని వారు పోరాడడం, ఆ పోరాటంలో ఒక 2 మరణించడం జరిగి అది తెలిసిన యునెస్కో వారు మరి ఫిబ్రవరి 21న ప్రపంచ భాషా దినోత్సవాలు వేరుగా మరి కాకుండా మాతృభాషా దినోత్సవంగా ప్రతి భాషని ప్రేమించేలా ప్రతి రాష్ట్రంలోనూ ఎవరి భాషని వారు ప్రేమించుకునే విధంగా మాతృభాష జరుపుకోవాలని పిలుపునివ్వడం, ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాతృభాషా దినోత్సవం అనేది జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా మాతృభాషా దినోత్సవం రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన మహనీయుల్లో గిడుగు రామమూర్తి గారు ఒకరు. మన భాష గురించి ఎన్నో, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎన్నో సంవత్సరాలు పరిపాలించాక ఆ భాషకి మనకు అలవర్తున్న ఆ సమయంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు జరిపి మన భాష గురించి ఎంతో కష్టపడి ఆ భాష యొక్క ప్రాచుర్యాన్ని మన నలుమూలలా తీసుకొచ్చి మన భాషని మరలా మనకి అందిస్తూ ఆ భాష యొక్క విలువని మనకి తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి గిడుగు రామమూర్తి గారు. స్టూడెంట్స్, మీరందరూ తెలుసుకోవాల్సింది, ప్రతి మనిషికి కూడా ఎన్ని భాషలు తెలుసుకుంటే అంత గొప్పవారుగా మనం గుర్తిస్తాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలిగే భాషలు తెలుసుంటే వారంత గొప్పవాళ్ళు మరొకరు లేరు. కానీ ఎన్ని భాషలు తెలిసినప్పటికీ మాతృభాషను మాత్రం ఎవ్వరూ మరవకూడదు. మాతృభాషని మనం అభిమానంగా, ప్రేమగా అభిమానించాలి. ఎందుకంటే మాతృ అంటే అమ్మ అని మన సంస్కృతంలో పదం. అంటే మాతృభాష అంటే మనం అమ్మ ఒడిలోకి వచ్చిన కాడి నుంచి అమ్మ మనకి నేర్పగా మనం నేర్చుకున్న భాష మాతృభాష. అటువంటి మాతృభాష గురించి మనకి కవులు ఏమని చెప్పారు అంటే, మాతృభాష అమ్మపాల వంటిది, పరభాష పోతపాల వంటిది అని చెప్పారు. మాతృభాష యొక్క కమ్మదనాన్ని, మాతృభాష యొక్క తీయదనాన్ని మనం ఎవ్వరూ మరవకూడదు. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎన్ని భాషలు మాట్లాడుతున్నా మన ప్రాంతం భాషని మనం మరవకూడదు. భాష రాని వారి వద్ద మన భాష వేరే భాషలో, వాళ్ళ భాషలో మనం మాట్లాడడం గొప్ప. కానీ మన భాష వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మనం గొప్పకు పోయి మనం వేరే లాంగ్వేజ్ మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇది మాత్రం మీరందరూ తప్పనిసరిగా పాటించాలని మీకు తెలియజేస్తాను. చాలామంది ట్రైన్లో, బస్సుల్లో అది వెళుతున్నప్పుడు అక్కడ మన భాష వాళ్ళే ఉంటారు, మన తెలుగు వాళ్ళే ఉంటారు. అయినప్పటికీ కూడా అదొక ఫ్యాషన్ అనుకుని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళతో ఇంగ్లీషు, హిందీ మాట్లాడతారు. అది
భాష రాకుండా వాళ్ళకి తెలుగు రాని వాళ్ళు అయ్యుండి వాళ్ళకి ఇంగ్లీష్ హిందీయే కనుక వచ్చుంటే మనం వాళ్ళతో ఆ భాష మాట్లాడితే ద గ్రేట్ మెంబర్స్ అని అనిపించుకుంటాం, గొప్ప వాళ్ళగానే మనం భావిస్తాం. కానీ వాళ్ళకి మన తెలుగు భాష వచ్చుండి మనకు కూడా తెలుగు వచ్చుండి వాళ్ళతోటి వేరే భాష మాట్లాడితే మాత్రం మనం మన భాషని ద్రోహదం చేసిన వాళ్ళం అవుతామని మీ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా మన భాషను గౌరవించుకోవాలి, ప్రేమించాలి, మన భాషను అభిమానించాలి. మన భాషను మనం మాట్లాడుకుంటూ మన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మన భాష యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మన పిల్లలకి మనం అందివ్వాలి. ఇంట్లో కూడా ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇంగ్లీష్లో పిల్లలతో మాట్లాడటం చాలా పొరపాటు. ఇంగ్లీష్లో పిల్లల్లో మాట్లాడటం అనేది చాలా పొరపాటు. అది మన భాష, మన ఇల్లు అంటే అది మన మాతృ సంస్థ. అటువంటి ఇంట్లో కూడా పిల్లలతో మనం ఇంగ్లీష్ మాట్లాడితే పిల్లలకి మనం ఏం నేర్పుతున్న వాళ్ళం అవుతాము, అది చాలా తప్పు. పరభాషగా చూడొద్దు, పరభాషను మనం వెటకారంగా మాట్లాడొద్దు, పరభాష గురించి మనమేమీ ఇది చెయ్యొద్దు. పరభాషను గౌరవిద్దాం, మన భాషను మనం ప్రేమిద్దాం. ఇదే మనం తెలుసుకోవాల్సింది. మన భాషను మనం ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, మన భాషని మనం పెంపొందించుకుంటూ, పూర్వీకులు మనకిచ్చిన సంస్కృతిని మనం అద్దం పట్టేలాగా, పూర్వం మనకు వచ్చిన పద్యాలు కానీ, వేమన శతకాలు కానీ, మనకి ఎన్నో సుమతి శతకాలు, ఇవన్నీ కూడా మనం మరవకూడదు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు గమనించవలసింది 6600 భాషలు పైబడి ఉన్నాయి. కానీ ఆ భాషలన్నీ కూడా రాను రాను అంతరించిపోతున్నాయి. ఒక భాష అంతరించిపోతుంది ఒక ప్రాంతంలో అంటే అది మనం చాలా బాధపడవలసిన విషయం. మనకి ఒక సంస్కృతి తెలియాలన్నా, ఒక భాషలో మన భాషే ఉంది, మన యొక్క సంస్కృతి తెలియాలన్నా, మన పూర్వీకుల గురించి తెలియాలన్నా, మన భాష ఔన్నత్యం గురించి తెలియాలన్నా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మన గ్రంథాలు వెలికి తీస్తేనే, మన భాషలో ఔన్నత్యంలో లోపలికి చొచ్చుకుని వెళ్ళి చూస్తేనే మన భాష యొక్క విలువ మనకు తెలుస్తుంది. మన పండితులు మనకు అందులో పొందపరుచుకుంటారు. అటువంటి మన భాషని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ అశ్రద్ధ అనేది చెయ్యకూడదు. ప్రతి భాషలోనూ కూడా ఎవరి భాషలో అంతరించిపోతున్నా వారి యొక్క సంస్కృతి తగ్గినట్టే. ఇప్పుడు 6600 భాషలు ఉన్నప్పటికీ అన్ని భాషలు ఇప్పుడు మరి లేవు, చాలా వరకు తగ్గిపోవడం వచ్చింది. కానీ ఎవరి భాషని వాళ్ళు పెంపొందించుకుంటూ ఎవరి భాషని వాళ్ళు రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వారిలో మన తెలుగువారు, తెలుగు పండితులు, చాలామంది పెద్దలు తెలుగు భాష యొక్క కమ్మదనాన్ని, మన భాష యొక్క ఔన్నత్యాన్ని, మన భాష యొక్క తీయదనాన్ని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇతర దేశస్తులు కూడా మన తెలుగు భాషని బేషన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి అమూల్యమైన మన తెలుగు భాషని, మన మాతృభాషని, అంటే మాతృభాష మన అమ్మ భాషని, మన భాషను మనం కించపరిస్తే మన అమ్మను మనం కించపరిచినట్టే. ఆ విధంగా గుర్తించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మన మాతృభాషని పెంపొందించుకునే దిశగా నడవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తిగా కోరుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసిన మా సభ్యులైన గ్రంథాలయం అభివృద్ధి కమిటీ సభ్యులైన బెజవాడ సూరిబాబు గారికి, సబ్బా రాజు గారికి, చీకటి శ్రీనివాస్ గారికి, జ్యోతి గారికి, అదేవిధంగా గ్రంథాలయం లైబ్రరియన్ గారు కృష్ణం గారికి, ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను మన తెలుగుదనం, తీయదనం, పద్యాలు మనం కంటే చిన్నారులు కనుక అటువంటి పద్యాన్ని పాడినట్టయితే మరింత తీయదనంగా ఉంటుంది. లైబ్రరీకి రోజు వచ్చే చిన్నారులు ఇప్పుడు ఉన్నారు, వారు మాకు వచ్చండి పద్యాలని అంటున్నారు. ఒక చిన్నారిని ఒక చిన్న పద్యం పాడవలసిందిగా కోరుతున్నాను. పాడినాన్న దానం తాను తినగలెస్స దాజుగాక తేనెటీగ కూర్చి తెలివైకి ఇయ్యల విశ్వరాభిరామ వినురవేమ. చదువు చదువుకున్న సౌఖ్యం పోనుండదు, చదువు చదవనేమి స్వస్థలగును, చదువు మన్నమెరిగి చదివినదో చదువురా విశ్వదాభిరామ వినురవేమ. వాళ్ళిద్దరూ రాదంట, ఖచ్చితంగా చెప్తారు. అందుకే నేను వాళ్ళిద్దరికి అవార్డ్స్ ఇవ్వాలన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. అన్నదేవి గారి నుంచి సభ్యత సంస్కారం విజ్ఞానం చాలా ఉందండి ఆవిడ దగ్గర. ఆవిడ చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
మన గ్రంథాలయాలు కూడా ప్రొఫెషనల్గా మన కంపెనీలో ఉంటూ వస్తున్నారు. మీకు సమయం ఉన్నప్పుడు ఇలాంటి మీటింగ్స్ లాంటి ఏమైనా కూడా పార్టిసిపేట్ చేస్తే అక్కడి నుంచి అక్కడ తెలిసిన విషయాల నుంచి మనం చాలా తెలుసుకోవచ్చు. ఒకసారి మా ప్రెసిడెంట్ గారైన అధ్యక్షులైన సరదాయి గారికి తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారు మా కమిటీ మెంబర్ అయిన ముందుగా ఈ గ్రంథాలయం కమిటీ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ గారు సరళాదేవి గారికి ఎందుకంటే గ్రంథాలయం అనగానే మనకి పాత గుర్తుకొచ్చే ముందు కూడా పిల్లలు కానీ వాళ్ళంతా కూడా ఇక్కడే చదువుకుంటారు. మామూలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయినోడు కూడా ప్రతిదీ కూడా ఈ గ్రంథాలయం నుంచి వచ్చారు. ఆ స్ఫూర్తితో పిల్లలందరూ కూడా వస్తే మేము అనుకుంటున్నాం వాళ్ళకి కావాల్సినవి కూడా సమకూరుస్తారని సరళాదేవి గారు చెప్పారు. అదే స్ఫూర్తితో మేమంతా కూడా మా సభ్యుల తరఫున అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియవస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. కాదు రామప్రసాద్ ఒక్క నిమిషం. మాతృభాషకి మనకి విలువను పెంచే మన మాతృభాష పాట మా తెలుగుతుంది. ఒకసారి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా మీ పాటలే పాడుతాం, మీ ఆటలే ఆడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.